అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మా మిత్రులు, మా శ్రేయభిలాషులు, సుమారుగా 45 సంవత్సరాల నాటి స్నేహం. మరి ఇవాళ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ మంజు హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మీ అందరూ కూడా తెలుసు. హాస్పిటల్లో ప్రేమ, ఆప్యాయత, బాగా మాట్లాడితే సగం జబ్బు తగ్గిపోతుంది అని అంటారు చిన్న చిన్నటిని. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి డాక్టర్స్, ఎందుకంటే ఆ కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. దీనిలో గైనిక్ కానీ, ఆర్థో కానీ, మరి జనరల్ మెడిసిన్ కానీ అన్ని సదుపాయాలు కూడా కొండాపూర్ ఏరియాలో గ్యాస్ట్రోతో సహా పర్ఫెక్ట్ న్యూ మిషనరీ ఎక్విప్మెంట్తో, లేటెస్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, హైయెస్ట్ పాపులేషన్ పెరుగుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక మంచి హాస్పిటల్ కావాలని కూడా ఈ ప్రాంత ప్రజానికం శాసనసభ్యుడిగా, కార్పొరేటర్గా మా మిత్రులు, శ్రేయభిలాషులు కోరిన సందర్భాలు ఉన్నాయి. ఈ కోరిక మా ప్రవీణ్ గారు తీర్చారని అంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇదొక మంచి పరిణామం, శుభ పరిణామం. మంచి సర్వీస్ చేయాలా, పేద మధ్య తరగతి కుటుంబాలకి మంచి సర్వీస్ కూడా ఇవ్వాలా, డిస్కౌంట్ కూడా ఇవ్వాలా. దాంతోపాటు వ్యాపార రంగం, హాస్పిటల్ కూడా సేవాభావం ఒకటైతే కరెంటు బిల్లు కట్టాలన్నా, మెయింటెనెన్స్ చేయాలన్నా, రెంట్లు కట్టాలన్నా, డాక్టర్ శాలరీస్ పే చేయాలన్నా, ఎక్విప్మెంట్ ఈఎంఐలు కట్టాలన్నా, మెయింటెనెన్స్ బర్డెన్ అనేది ఉంటుంది. ఎవరైనా డబ్బే. బ్యాంకులో వేస్తే వడ్డీ ఇస్తారు, లేకపోతే బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే మీటర్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మెయింటైన్ చేసుకుంటూ, సర్వీస్ చేస్తూ, మంచి అస్తవాసి మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఎక్స్పాన్షన్ చేయాలి. ఎందుకంటే మినీ ఇండియా శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ ప్రజానికం, అన్ని హాస్పిటల్స్ కూడా వచ్చినాయి, అయినా కూడా ఏది కూడా ఖాళీ లేదు. అయినప్పటికీ కూడా మా ప్రవీణ్ గారు హస్తవాసి మంచిది కాబట్టి మంచి ట్రీట్మెంటు, సదుపాయము, అనుభవము ఉన్నటువంటి మిత్రులు, శ్రేయభిలాషులు, వారి సహకారంతో ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఏరియాల్లో మెడికల్ క్యాంప్స్ పెట్టాలి. అవేర్నెస్ ఇవాళ చాలా అవసరం. అవేర్నెస్ కరోనా మూమెంట్లో కుటుంబాలను కూడా చూసుకోలేని, దిక్కులేని పరిస్థితులు వచ్చినాయి. భవిష్యత్తులో అటువంటి రాకుండా ఉండాలంటే సర్వీస్తో పాటు సమయం ఉన్నప్పుడు అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ఇవాళ చాలా అవసరం. పొల్యూషన్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అన్నీ కూడా కల్తీ ఆహారాలు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఐటీ చదువుకున్నా, నిత్యం కూలికెళ్ళి పనిచేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, అమ్మబెట్టిన భోజనానికి వ్యతిరేకంగా బండి మీద భోజనానికి ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువ చూపిస్తున్నటువంటి రోజుల్లో మరి ఏం ఆయిల్ వాడుతున్నాం, ఏం కారాల కల్తీ మెటీరియల్ వాడుతున్నాం అని చూసుకోకుండా రుచి చూసి తాత్కాలికమైనటువంటి ఆనందం ఎక్కడైతే పొందుతున్నామో వాటి మూలాన మరి హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ అవేర్నెస్ సమాజంలో కావాలి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ రన్ చేస్తూ మంచి డాక్టర్ అంటేనే మంచి సేవాభావం. ఆ సేవాభావంతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కొన్ని మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ కూడా కాంటాక్ట్ చేసి హాస్పిటల్ గురించి చెప్పాలి. ఫలానా ఇబ్బంది ఉన్నది, ఫలానా హాస్పిటల్కి వెళ్ళి, ఫలానా స్పెషలిస్ట్ ఉన్నారు. మా దగ్గరికి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ వాటికి కానీ. మేము కూడా మీరు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చక్కగా ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఇమీడియట్గా మీకు రిలీఫ్ వస్తుందని చెప్తూ ఉంటాం. అలాగే డాక్టర్స్ కూడా వాళ్ళ సీనియర్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు. మనం చేయగలిగింది చేస్తూ, మాట సహాయం చేస్తూ ముందుకు పోవాలా. మీరు ఎక్స్పాన్షన్ చేయాలా. హాస్పిటల్ 3 పువ్వులు 6 కాయలుగా మంచి నేమ్తో, మంచి సదుపాయాలతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. Firstly, our heartfelt gratitude for every one of you who've been here, Andy. Today we're extremely
extremely glad to announce that the flagship branch of our Srimanju Group of Hospitals is being inaugurated at Kundapur, elevating the healthcare to another level of excellence. Here we offer OPD consultations under various medical specialties. We offer 24/7 emergency services. We provide top-tier surgical, clinical and diagnostic care. We are providing the best state-of-art gastroenterology and endoscopic services. So Kundapur, we are here to serve you the most advanced medical technology with compassion and care. Thank you so much. And wishing you all a very happy Women's Day, Andy. Thank you. జనరల్గా ఇప్పుడు ఉమెన్కి అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంది అని నేను చెప్పలేను, బట్ దే యాక్చువల్లీ ఇగ్నోర్ దేర్ సెల్ఫ్ ఇష్యూస్ అండ్ దే పుట్ ఫార్వర్డ్ దే టైమ్ టు ద ఫ్యామిలీస్. So those women, we actually organize women awareness health camps only, where our senior gynecologists will bring awareness about the UTI infections, PCOS, వాళ్ళ సహజ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోనల్ ఇష్యూస్ మీద కానీ అడ్రస్ చేసి వాళ్ళకి అవేర్నెస్ పెంచుతారండి. One is at Kukatpalli, the other one is at Kushinagar, and now it is at Kondapur. Thank you so much. Hello to the media, my dear family and friends, especially my doctors and staff members. Today we are very proud to invite you all to the grand inauguration of third HMP, Srimanju Group of Hospitals. Before saying about anything, I would like to thank the founder of the Srimanju Group of Hospitals, and Kulal Shetty Sheshaya garu. Mami garu eppudu okte cheptarandi, క్వాలిటీ కేర్ ఎఫోర్డబుల్ రేట్లో ఇవ్వాలని చెప్పేసి తన మెయిన్ ఇంటెన్షన్ అండి. హిస్ విజన్ ఈస్ టు గెట్ కార్పొరేట్ లెవెల్ కేర్ యాక్సెసిబుల్ టు కామన్ ఫ్యామిలీస్ అండి. టేకింగ్ హిస్ విజన్ అండ్ మిషన్ ఫార్వర్డ్ మేము ఈ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ G+5 ఫ్లోర్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫార్మసీ, ఎక్స్రే, సిటీ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఓపీడీ కన్సల్టేషన్స్ విత్ ఐపీ బిల్లింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ ఫ్లోర్ ఇస్ meant for special OPDs for gastro, neuro and nephrology along with MSc and physiotherapy ఉంటుందండి. In the third and fourth sessions we'll have labor suit rooms, deluxe rooms ఉంటాయి. And the fifth floor is meant for OD theatres and SSG. సో ఇవన్నీ డిజైన్ చేయడం ఈ గ్రోత్ అంతా మీ సపోర్ట్ వల్లే వచ్చింది. ఈ సపోర్ట్ని, ఈ ట్రస్ట్ని మేము క్యారీ చేస్తూ ఇదే కొనసాగించాలని భావిస్తున్నాను. డాక్టర్ ప్రవీణ్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీమంజు హాస్పిటల్. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన మార్చ్ 8th హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ, ఉమెన్స్ అందరికీ. వాళ్ళు బీన్ సపోర్టెడ్ మంజు ఫ్యామిలీ అన్ని రకాలుగా ప్లస్ అదర్స్ కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రెస్ మీడియా, మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇన్నేళ్ళ నుంచి మనం ఫస్ట్ బ్రాంచ్ 2021 కుక్కట్పల్లిలో లాంచ్ చేసామండి. నెక్స్ట్ 2024లో మోతినగర్లో లాంచ్ చేసాం. ఇవాళ మనం కొండాపూర్లో లాంచ్ చేస్తామండి శ్రీమంజు హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ. సో ఇది మనకి జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్, ఆర్థో, గ్యాస్ట్రో, న్యూరో అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ మనకు ఉన్నాయి. మనకి ఇన్ హౌజెస్ సిటీ, గ్రామో, యాంజియో చేసుకోవడానికి కూడా, ప్లస్ రోబోటిక్స్ కూడా ఉందండి మనకు ఆర్థో డిపార్ట్మెంట్. సో బేసికల్గా హాస్పిటల్ కూడా మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీలో చేయించామండి. సో ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ మనకు టైఅప్ ఉన్నాయి. సో ఇది మెయిన్ మన మోటో ఏంటంటే ఇట్స్ లైక్ నేబర్హుడ్ హాస్పిటల్ అండి మన అందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. సో మన సర్వీసెస్ అన్నీ మీరు యూజ్ చేసుకుంటారు అని, మీ సపోర్ట్ ఎన్నాళ్ళు మాకు ఉండాలి అనేసి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. బేసికల్గా మన పేషెంట్స్ కూడా మేము చూసినప్పుడు కూడా ఎఫోర్డబుల్ కాస్టింగ్లో చేస్తామండి. లైక్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఫార్మసీ కానీ. మనకి బేసికల్గా డే కేర్లోనే పేషెంట్ వెళ్ళిపోయేటట్టు చూడాలి. ఇట్స్ నాట్ రిక్వైర్మెంట్ ఉంటేనే మనం ఇన్ పేషెంట్గా తీసుకుంటాం, లేదంటే మనకి అంతా ట్రీట్మెంట్ ఓపీలోనే అయిపోతుంది. సో అంత మనకి హై డెడికేటెడ్ డాక్టర్స్ కూడా టీం కూడా ఉన్నాం. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చూసింది ఏంటంటే బేసికల్గా పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. డిఫాల్ట్గా ఏంటంటే ఇప్పుడు మనకి వెహికల్ అందరూ కంపల్సరీ ఇన్సూరెన్స్ లేదంటే చేపిస్తూ ఉంటారు. ఎట్లా ఇయర్లీ ఒకసారి చేస్తూ ఉంటాం. ప్రతి మన బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ ఏజ్ ఆఫ్ 40 తర్వాత ఎవ్రీ 6 monthsకి కంపల్సరీ మనం చేయాలి. మన హెల్త్ మనం తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటాయంటే అది ఇంపార్టెంట్. బేసికల్గా ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ హెల్త్ కాన్షియస్ అనేది ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ వాకింగ్ కానీ, డైట్ కంట్రోల్ కానీ. సో ఎంత మన బాడీని మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే బాడీ మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ డే 1. సో ఎక్సర్సైజ్ మీకు మార్నింగ్ 6 AM నుంచో లేదంటే ఈవినింగ్ మీరు ఎప్పుడైనా పోస్ట్ వర్క్ అయినా కానీ ఫ్రీ చేసుకొని ఒక 1/2 hour మాత్రం మన బాడీకి మనం టైం ఇవ్వాలి.